హలో హాయ్, నేను సుమతి. వెల్కమ్ టు సుమలెక్స్. ఇక్కడ చూసారా, మా వీధిలో ఎప్పుడు ఇలాగే ఉంటుందండి, సందడిగా. ఇది నైట్ అన్నమాట. ఇలా చలిమంటలు వేసుకొని పిల్లలు ఎప్పుడు హంగామా చేస్తుంటారు. అది వింటర్ కాదు, అది సమ్మర్ కాదు. సమ్మర్లో అయితే ఆడుతూ ఉంటారు, ఇలా వింటర్లో అయితే ఇలా చలిమంటలు వేసుకొని గల్బా చేస్తుంటారు అన్నమాట. ఇలా సందడిగా ఉంటుంది. మా ఇంటి ముందే ఇది. సో ఇలా అయితే ఉంటుందన్నమాట మా ఇంటి ముందు. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట. ఇక యాజ్ యూజువల్ నేను లేవగానే ముందు టీ పెట్టేసుకుంటాను కదా, అలాగే ముందు అయితే ముఖం కడుక్కొని వచ్చేసి ఇక్కడ టీ పెట్టేసుకుంటున్నా. నాకు టీ, అలాగే నా కొడుక్కి కాఫీ. ఇక్కడ కొద్దిసేపు రాగా ఉంచేద్దామంటే పక్కన పొద్దున్నే సాంగ్స్ వస్తూ ఉన్నాయి, పాటలు పెట్టేసుకొని వింటూ ఉన్నారన్నమాట పొద్దున్నే. ఇక్కడ టీ తాగేసి అలాగే బియ్యం కూడా కడిగి పెట్టేసి బట్టలు ఉతికేస్తానండి. ఇక ఆ రోజు బెండకాయలు ఉన్నాయన్నమాట. ఆ బెండకాయ పచ్చడి చేద్దామని చాలా రోజులైంది. అందులోనూ ఈ మధ్య బెండకాయలు తెచ్చాను కదా, ఫ్రై కోసం అని తెచ్చాను. అవేమో ఒకరోజు పులుసు చేసా, చేపలు వేసి, ఎండి చేపలు వేసి పులుసు చేసా. ఇక ఆ బెండకాయలు అలాగే ఉన్నాయి, లేతమన్నమాట. భలే ఫ్రెష్గా ఉన్నాయిలే, కొంచెం వాడితేనే పచ్చడికి బాగుంటాయండి. అంటే బయటే పెట్టేసాను, ఇలా తొడియాలు తుంచేసి బయటే పెట్టేస్తాను అన్నమాట. అందుకోసమని అవి ముదరవు కానీ లేతగా ఉంటాయి అన్నమాట. పెట్టిన లేతవన్నమాట. ఇప్పుడు వీటితో పచ్చడి చేసేస్తా, బెండకాయ పచ్చడి. చాలా రోజులైంది బెండకాయ పచ్చడి చేసి. బెండకాయ రోటి పచ్చడి చేస్తాను అన్నమాట. సో ఇవి కడిగేసి ఆరబెట్టేసి తర్వాత మిగతా పనులు చూసుకొని అప్పుడు లోపల ఆరిపోతాయి తడంతా కూడా. ఇక్కడ పెట్టేస్తా. ఇక్కడ నీట్గా తుడిచేస్తానండి, నేను ఎప్పుడు తుడుచుకుంటూనే ఉంటా మాటికి. ఇక్కడ పెట్టేసి కారుతూ ఉంటాయి. ఇక వెళ్ళి బట్టలు ఉతికేసి వచ్చేస్తాను. బట్టలు అయితే ఉతికేసి వచ్చేసానండి. అన్నం పొయ్యి మీద పెట్టేశాను. ఇదిగో చింతపండు కొంచెం ఇంతే తీసుకున్నా, జస్ట్ ఇంతే. ఎక్కువ పులుపు వేసుకుంటే నా పుల్లగా బాగోదు, టమోటాలు కూడా వేస్తాను కాబట్టి. సో కొంచెం చింతపండు అయితే నానబెట్టేస్తా. పచ్చట్లేకండి ఇది, చాలామంది ఫ్రై చేసి వేస్తారు కదా, నేను ఇలా నానబెట్టేస్తా. అన్నం ఎందుకు పొయ్యి మీద పెట్టేశానంటే నా కొడుకు టేస్ట్ నిమిత్తం, నా కొడుకు టేస్ట్ కొరకు. అంటే వాడికి అన్నం చేసి ఈరోజు కూడా వద్దులేరా తినేరా అంటే, నాకు అన్నం చేసి బోండాలు తెచ్చి అన్నాడు. చెప్పాను కదా, వేడి అన్నంలో మంచినీళ్ళు పోసుకొని తినేస్తాడన్నమాట వాడు, బోండా నంచుకొని. సో అందుకే అన్నం అయితే పొయ్యి మీద పెట్టేసా. అన్నం ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు వెళ్ళి బోండాలు తీసుకొచ్చేస్తాను. అట్టేంది ఏం బాగా బదిలిందిరా స్వామి. అయ్యో, నీళ్ళన్నీ పోయినాయి. ఇది తీయకుండానే కష్టం.
రోడ్లోకి వచ్చానన్నమాట. బోండాలు తీసుకుందామని, అలాగే కొన్ని కూరగాయలు కూడా కావాల్సి వస్తే తీసుకుందామని వచ్చానన్నమాట. నేను మామూలుగా షాప్కి వెళ్ళేటప్పుడు, అంటే అంగటికి వెళ్ళేటప్పుడు ఫోన్ తీసుకువెళ్ళను. సరే ఆ రోజు తీసుకెళ్ళాను. ఒక్కొక్కసారి పొద్దున్నే మా రోడ్లో ట్రాఫిక్, ఇప్పుడు చూపించాను కదా అక్కడ, అదిగోండి అటు సైడ్ ట్రాఫిక్ జామ్ అయిపోద్దండి. అంటే 8:30 నుంచి 9 లోపల అయితే ట్రాఫిక్ ఎక్కువ అయిపోద్ది అన్నమాట. బాగా స్కూల్కి, కాలేజీలకి, ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, సో అలా అయితే ట్రాఫిక్ ఎక్కువ అయిపోద్ది. ఆ రోజు కొంచెం పర్లే, ఒక రకంగా ఉండిందంటే నేను లేట్గా వెళ్ళినట్టుండా, సో అందుకే ఆ టైం దాటిపోయిందనమాట. అందుకే కొంచెం గ్యాప్ ఉందన్నమాట. ఇక్కడ అన్నం అయితే అయిపోయింది. ఇక్కడ నా కొడుక్కి అన్నం పెట్టేస్తున్నా. ఇది నా కొడుకు అండి. ఇలా వాడికి వేడి వేడి అన్నంలో ఇలా మంచినీళ్ళు పోసి ఇలా బోండాలు నంచుకోవడం అంటే చాలా ఇష్టం అన్నమాట. 10కి 4 పనులైనాయి ఇప్పుడు. ఆ బోండాలు కట్టిమంటే ఆయన ఇడ్లీ కట్టించేసాడు, ఒక 10 రూపాయలకు 2. మళ్ళీ వెళ్ళి తీసుకొని వచ్చాను, రోడ్లోనే కాబట్టి. ఇది వాడికి ఇచ్చేస్తా. వాడి టేస్ట్ అన్నమాట ఇది. గంజి కూడా పోసుకోవడం ఉన్నా కానీ ఇలానే కావాలి వాడికి. చాలా పని ఉందండి. ఇదిగో ఈ కొబ్బరి కూడా ఇంకా మిక్సీ పట్టాలి. ఇదిగోండి వాడికైతే అన్నం పెట్టించేసి బోండాలు అయితే ముందు ఇచ్చేసాను అనమాట. వాడు ఫోన్లో సినిమా ఎత్తుక్కుంటున్నాడు అనమాట. సినిమా పెట్టుకొని తినేస్తాడు. ఈరోజు అయితే మాత్రం చాలా పని ఉంది. అసలే నాకు జ్వరం అన్నమాట. రాత్రి భలే భయంకరంగా వచ్చిందండి. కాళ్ళు నొప్పులు బీభత్సంగా వచ్చాయన్నమాట. అసలు మామూలుగా నేను ఫీవర్ వస్తే ఎక్కువగా రియాక్ట్ అవును, అంటే మరీ అంత తట్టుకోలేకపోతే ట్యాబ్లెట్ వేసుకుంటాను. మాటికి ట్యాబ్లెట్ వేసుకున్నాను అన్నమాట. నా వల్ల కాలేదు. కాళ్ళు అయితే పీకుతూ ఉన్నాయి. మాలక్స్ ఏమో ట్యాబ్లెట్ వేసుకో అంటున్నాడు. సరే ట్యాబ్లెట్ వేసుకొని పడుకున్నాను అన్నమాట. భయంకరంగా బీభత్సంగా ఉండిందండి. పొద్దుట్టుకు కూడా బాగానే లేదన్నమాట. ఇదిగోండి మళ్ళీ ఇక్కడ పక్కనే మళ్ళీ ఆకుకూరలు వచ్చాయన్నమాట. పొన్నగంటాకు, అలాగే పాలకూర అవన్నీ తీసుకున్నా. నేనేమో ముందు షాప్కి వెళ్ళాను కదా, అక్కడేమో ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. వంకాయలు, పచ్చిమిరపకాయలు అవన్నీ తెచ్చానన్నమాట. ఆల్రెడీ ఇంట్లో కొన్ని ఉన్నాయి వంకాయలు, అయినా అక్కడ ఫ్రెష్గా ఉండే లోపల అవి తీసుకొచ్చేసాను. ఇదిగో ఈ ఆకుకూరలు, పాలకూరలు చెప్పాను కదా, ఇలా జ్వరం అప్పుడే పనులు ఎక్కువ ఉంటాయి నాకు. అదేంటో కానీ మామూలు రోజులు కొంచెం తక్కువ పని పెట్టుకుంటా. ఇలాంటప్పుడే ఎందుకో కానీ పని ఎక్కువ అనిపిస్తుంది. అయినా కానీ మరి నేను కల్పించుకుంటానో అవి అలా వచ్చేస్తాయో అని తెలియదు కానీ, సో పని అయితే మాత్రం ఇలా హెల్త్ బాగోలేనప్పుడే కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది నాకు పని. అందులోనూ ఎక్కువ అంటే ఎండబడిపోతే నేను అసలు పని చేయలేనండి. పొద్దున్నే చేసుకోవాలి వంట కూడా అన్నమాట. అందుకే నేను ఎక్కువ టిఫిన్ చేయనంటే మాలక్స్ ఏమో పొద్దున్నే షాప్కి వెళ్ళిపోతాడు, అక్కడ తింటాడు. నేనేమో పెద్దగా టిఫిన్ చేయను అన్నమాట. ఒకేసారి వండుకొని అది 10:30 కానీ 11 కానీ 12 కానీ వండుకొని తినేస్తాను. మళ్ళీ రాత్రికి తింటా అన్నమాట. సో అలా అయితే అలవాటు అయిపోయింది. నా కొడుకుకి మాత్రం బయట నుంచి టిఫిన్ తెచ్చి ఇచ్చేస్తా ఒకవేళ వాడు ఉన్నప్పుడు. ఒక్కొక్కసారి వాడు కూడా అంతేనండి, ఒక్కొక్కసారి తినడు, ఒక్కొక్కసారి తింటాడు. సో అలా ఎక్కువ ఎండపడ్డా కానీ పని చేయలేను. దట్టు జ్వరం అప్పుడే ఎక్కువ పని కల్పించుకుంటా, అంటే పని అలా వచ్చేస్తుంది నాకు. అలా అయితే మాత్రం చాలా ఫేవరిష్గాను, అంటే తెలిసిపోతుంది, కాళ్ళు నిల్చోలేను, అదొకలాగా అన్నమాట. అలా అయితే మాత్రం పని ఎక్కువండి ఈరోజు. ఏమో ప్రతిసారి అంతేనండి, జ్వరం అప్పుడే ఇలా పనులు కల్పించుకుంటాను నేను ఎక్కువ. సరే ఇక్కడ బెండకాయ పచ్చడికి బెండకాయలు కట్ చేసుకుంటున్నా. అంటే అలా అని జ్వరం వచ్చిందని పడుకోనండి, అంటే పడుకొనే ఉండకూడదన్నమాట. జ్వరం వచ్చిందని మనం పనులు చేసుకుంటూ ఉండాలి. మరీ అస్సలు చేయలేనప్పుడు, అసలు మన వల్ల కాదు అన్నప్పుడు తప్పదు. కానీ కొంచెం జ్వరం వచ్చిందని అలాంటప్పుడు పడుకున్నాం అనుకోండి, అది మనల్ని చూసి ఇంకా భయపడిపోయి మన ఒంట్లోనే జ్వరం ఉండిపోద్ది అన్నమాట. దాన్ని చూసి మనం భయపడకూడదు, మన వల్ల చూసి అది పారిపోవాలి. అలా ట్యాబ్లెట్ వేసుకొని పనులు ఉన్నప్పుడు పనులు చేసుకొని తర్వాత రెస్ట్ తీసుకుంటానండి. నా వల్ల కాదు అనుకుంటే తప్ప మరీ జ్వరం వచ్చిందని ఇలా మరీ అంతగా ముడుక్కునే అంత అయితే నేను ఎప్పుడు లేను. సో మరి వల్ల కాకపోతే నేనేం చేయలేము అట్లా అన్నమాట. సో అలా అయితే మనల్ని చూసి అది పారిపోవాలి, దాన్ని చూసి మనం భయపడకూడదు అనే అనుకుంటాను. అంటే నేను చెప్పేది మామూలు ఫీవర్లు అండి. అంటే కొన్ని పెద్ద డెంగ్యూలు, టైఫాయిడ్లు అలాంటివన్నీ వస్తాయి కదా, అవి కామను, అప్పుడు ఏం చేయలేము. ఇలా మామూలుగా కొంచెం జలుబులు అలాంటివి చేసినప్పుడు జ్వరాలు అలా వస్తాయి కదా, సో అలాంటప్పుడు అయితే నాకైతే మామూలుగా ఆ రోజు కాళ్ళు అయితే పీకుతూ ఉంటాయండి. వస్తే మాత్రం భయంకరంగా వస్తుందండి నాకు. చెప్పాను కదా, నేనైతే మామూలుగా చిన్నదానికి రియాక్ట్ అయ్యి ట్యాబ్లెట్ వేసేసుకోను.
నా వల్ల కాదు అనుకుంటే ట్యాబ్లెట్ వేసుకుంటా. ఆ రోజు కూడా నిల్చొని ఇలా వంట చేస్తుంటే కాళ్ళు అయితే పీకేస్తున్నాయండి. స్టిల్ ఇప్పటికి కూడా ఈ రోజు ఎడిటింగ్ చేస్తున్నాను కదా, ఈరోజు 9, ఇప్పుడు కూడా అదొకలాగుంది. కాళ్ళు మోకాళ్ళ కింద ఏదో సంథింగ్ నొప్పులు, ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా నొప్పిగా అదొకలాగా ఉంటుందండి. అసలు బాగానే లేదు హెల్త్. సో అలా అన్నమాట. అలా దాన్ని చూసి మనం భయపడకూడదు, మనల్ని చూసి అది పారిపోవాలి. అంటే మనం భయపడే కొద్దీ ఇంకా మనల్ని ఏమంటుంది కుంగదీస్తుంది అన్నమాట. అంటే అరే మనల్ని చూసి వాళ్ళు భయపడుతున్నారని చెప్పేసి మన ఒంట్లో నుంచి జ్వరం పారిపోదు. అలా ట్యాబ్లెట్ వేసుకొని పనులు చేసుకుంటూ యాక్టివ్గా, పనులు లేకపోయినా యాక్టివ్గా ఉన్నాం అనుకోండి, మన ఒంట్లో నుంచి జ్వరం త్వరగా పారిపోద్ది అన్నమాట. ఇక్కడ పచ్చడి కోసం అయితే మిరపకాయలు ఫ్రై చేశానండి. మిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, కొంచెం మెంతులు, అలాగే కరివేపాకు అన్నీ వేసి ఫ్రై చేసి ఇదిగోండి రోల్ని అయితే నీట్గా కడిగి పెట్టేశాను. ఇక రోట్లో వేసేస్తున్నాను అనమాట. రోట్లో వేసి తర్వాత బెండకాయలు ఫ్రై చేస్తాను. బెండకాయలు పొయ్యి మీద వేసేసి వచ్చి దంచుదాం. చూసారా, బెండకాయలు కొంచెం వాడే లోపల కొద్దిగా జిగురు కూడా పెద్దగా ఉండదండి, వాడితే జిగురు ఉండదన్నమాట. అసలు ఈ బెండకాయ పచ్చడి మీద ఇంట్రెస్ట్తో కాదండి చేసేది, పాడైపోతాయేమోనని ఒక దాంతో చేసేస్తున్నా. ఇక పులుసు అయితే మొన్న చేసి అది రాత్రి వరకు ఉండింది. ఫ్రైకి అయితే ఇవి సరిపోవు, అవి ఫ్రైకి సరిపోవు కాబట్టి ఫ్రై అయితే అన్నీ అవుతాయి కాబట్టి ఇక పచ్చడి చేసేస్తున్నాను అన్నమాట. చూడండి, బెండకాయలు ఇలా వాడితే కొంచెం జిగురు తక్కువగా వస్తుంది అన్నమాట, పెద్దగా జిగురు రాదు. అలాగే సాల్ట్ కూడా వేయకూడదండి, ఫ్రై అయిన తర్వాత సాల్ట్ వేయాలి. సాల్ట్ ముందుగానే వేసేసామనుకో ఆ తడి తగిలి జిగురు అనిపించేస్తాయి. అంటే ఫ్రై అయిన తర్వాత సాల్ట్ వేయాలన్నమాట ఎప్పుడైనా బెండకాయల్లో. అదొక టిప్పు గుర్తుపెట్టుకోండి, తెలియని వాళ్ళ కోసం. చాలామందికి తెలుసులే, సో కొంతమందికి తెలియకుండా ఉంటారు కదా, వాళ్ళ కోసం అన్నమాట. ఎలాగో దంచితే జిగురు వచ్చేస్తుంది, కానీ ఇలా ఫ్రై చేసేటప్పుడు కూడా జిగురుగా ఉండబ్బా అనుకుంటారు కదా, అందుకోసం నేను చెప్పేది. అలాగే మూత పెట్టి కూడా ఫ్రై చేయకూడదు. ఇక ఈ పచ్చట్లో ఉప్పు అలాగే వెల్లుల్లి వేసుకొని దంచేసుకుందాం. ఇది మీకు కదిలినట్టు అనిపిస్తుంటుంది, ఎందుకంటే ఒక పక్క ఫోన్ పట్టుకొని ఒక పక్క దంచుతున్నాను అనమాట. ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఒక చేత్తో దంచుతున్నా. దీనిపైన మూత కూడా పెట్టకూడదు అన్నమాట. మామూలుగా ఫ్రై చేసేటప్పుడు మూత పెట్టినా కానీ జిగురు వచ్చేస్తుంది. ఈ లోపల నేను కొంచెం దీన్ని మెత్తగా కొంచెం దంచేసాను. ఇప్పుడైతే చింతపండు వేసేద్దాం. టమాటాలు కూడా ఫ్రై చేసేసుకున్నాం. ఇక్కడ టమోటాలు 2 వేస్తున్నాను అన్నమాట, కొంచెం పెద్ద సైజువి. 3 వేద్దామని తీసా, కానీ చాలేనని, ఎందుకంటే మిరపకాయలు కూడా కొంచెం తక్కువ వేసా, అందులోనూ బెండకాయలు కొంచెం ఎక్కువే ఉన్నాయి, చాలేనని చెప్పేసి 2 వేస్తున్నా. అంటే బెండకాయ పచ్చడి కొంతమంది పచ్చిమిరపకాయలతో కూడా చేస్తారు కదా, నేను కూడా ఇప్పుడైనా చేస్తా, కానీ ఇప్పుడు ఎండుమిరపకాయలతో చేస్తున్నాను అన్నమాట. అవి గ్రీన్గా, ఎండుమిరపకాయలు రెడ్గా బాగుంటాయని అందుకోసం ఎక్కువ ఎండుమిరపకాయలతో చేస్తుంటా బెండకాయ పచ్చడి. చాలామంది పచ్చిమిరపకాయలతో చేస్తారు కదా, సో అలా ఈరోజైతే ఎండుమిరపకాయలతో బెండకాయ పచ్చడి అన్నమాట, రోటి పచ్చడి. ఇక్కడ ఆనియన్ అయితే ఫ్రై చేయలేదండి, పచ్చిదే వేస్తున్నా. క్రిస్పీగా బాగా క్రంచీగా కరకరలాడుతూ ఉంటుందని పచ్చిది నమలేటప్పుడు, అందుకోసం ఉల్లిపాయ మాత్రం పచ్చిది వేస్తున్నాను అన్నమాట. కింద రోలు బాగుంది కానీ పైన బండ మాత్రం బాగలేదండి, నల్లగా ఉంది. అంటే అది ఉండడమే అలా ఉంది, మధ్యలో చీలిపోయింది కూడా. ఇక కొత్త బండలు రాలేదు, వస్తే తీసుకుందామంటే ఒకసారి వచ్చాయి, వస్తే అవి ఎంతో చాలా రేటు చెప్పారన్నమాట. అందుకోసం నేను తీసుకోలే, ఎప్పుడో దంచేదానికి, ఎప్పుడో ఒకసారి అలా దంచేదానికి ఎందుకులే, ఇప్పుడు ఎక్కువ మిక్సీలు పట్టేస్తాం కదా, అందుకోసమని అంత రేటు పెట్టి తీసుకోలేదన్నమాట. సో అలా పై బండ అయితే మమ్మల్ని అప్పుడు మోసం చేశారు. ఆ పై బండకి మొత్తం పూసేసి ఆ హోల్ ఉందని తెలియలే, అంటే చీలిపోయింది, అది ఉందని తెలియక అలా మోసం చేసేసారన్నమాట. మా అలక్స్ అలా పైనంతా పూసేసి ఇచ్చేశారు. సో అప్పుడైతే మాత్రం అలా మోసపోయాం. ఇక ఇంటికి వచ్చిన తర్వాత మంచిగా కడిగితే మొత్తం అదంతా చీలిపోయిందన్నమాట. అప్పుడు అలక్స్ చూడరా ఇదంతా ఇలా అయిపోయింది, మోసం చేశారు అని చెప్పాను. ఇక సరేలే ఇంకేం చేద్దాం, తప్పదు కదా. సో అలా అయితే ఆ బండ విషయంలో అప్పుడు మోసపోయామన్నమాట, వాళ్ళే అలా మోసం చేసేసారు. పచ్చడి అయితే రుద్దేశాను. ఇక్కడ
అంతే పచ్చా పచ్చా. దీంట్లో వాటర్ వేయకూడదు ఎక్కువ, అసలు వాటర్ వేయకూడదు, ఎందుకంటే బెండకాయ జిగురు కదా, అందుకే వాటర్ వేయకూడదు. చేద్దాం. చూసారా అయిపోయింది. ఇక తీసేద్దాం. చెప్పాను కదా వాటర్ వేయకూడదు, వాటర్ వేసానంటే ఇంకా జిగురు జిగురు అయిపోతుంది. సో ఇలానే తీసేయాలి. ఆనియన్ ఇలా పచ్చి పచ్చిగా ఉన్నాయనుకోండి, అంటే పచ్చివి కంచిగా బాగుంటాయి, సూపర్గా. మొత్తం చేత్తో మంచిగా తీసేసి కడిగేస్తానే. ఇక దానిలోకి నంచుకోవడానికి వంకాయ ఎగ్ పొరుటు చేస్తున్నానండి. ముందు తీసుకొచ్చిన వంకాయలు ఉన్నాయని చెప్పాను కదా, వాటితో చేస్తున్నా. ఇక్కడ నేను వంకాయ ఎగ్ పొరుటు చేస్తున్నానండి. ఆనియన్స్ కొంచెం తక్కువ వేసాను. ఈ వంకాయలు లేకపోతే ఎక్కువ ఆనియన్స్ వేసేసేదాన్ని, ఆనియన్స్తోనే చేసేసేదాన్ని. సరే వంకాయలు ఉన్నాయి కదా, అందుకే వంకాయలతో చేసేస్తున్నా. ఈ వంకాయలు ఇంతకుముందు తెచ్చిపెట్టానన్నమాట, ఒక 4 ఉంచి పెట్టాను, లేతవి భలే ఉన్నాయిలే. సరే వేసేస్తున్నా ఈరోజు. ఆల్రెడీ మళ్ళీ ఇప్పుడు వంకాయలు తీసుకొచ్చా, ఇప్పుడు కూడా లేతగా ఉన్నాయి. బజ్జీ చేద్దామని, చిన్న చేపలు వేసి చేస్తుంటాను కదా నేను అప్పుడప్పుడు. సో అలా బజ్జీ చేద్దామని, నా కొడుకు కూడా ఇష్టము, అలా తింటాడని వంకాయలు మళ్ళీ తీసుకొచ్చానండి ఈరోజు. అంటే యాక్చువల్లీ అయితే ఈరోజు అసలు అంటే వ్లాగ్ కూడా షూట్ చేయాలంత ఓపిక లేదన్నమాట. ఇక తప్పనిసరి పరిస్థితిలో వీడియో తీసుకుంటూ పని చేస్తున్నాను. చెప్పాను కదా ఇలా జ్వరాలు అలాంటప్పుడే పని ఎక్కువ కుదురుతుందండి నాకు, అదేంటో కానీ. అంటే ఇంకా వీడియో ఏం లేవు, పెద్దగా వీడియోలు షూట్ చేసినట్టు పెద్ద ఏం లేవన్నమాట. అందుకే వ్లాగ్ కూడా షూట్ చేసుకుంటూ పని చేసుకుంటున్నాను, ఫీవర్ అయినా. అంటే పైగా అసలు ఏంటోనండి, అస్సలు మరీ తగ్గిపోయిన వ్యూస్, మరీ దారుణంగా, మరీ వరస్ట్ అయిపోయింది ఈ వీక్ అయితే. అంటే ఈ ఇయర్లో ఈ వీక్ అయితే మరీ ఘోరంగా. లాస్ట్ వీడియోకి అయితే 60 వ్యూసే వచ్చాయి అన్నమాట. పైగా నేను రోజు కూడా వీడియో పెట్టనండి, ఆల్టర్నేట్ డేట్, అంటే రోజు మార్చి రోజు పెడతాను. రోజు పెడితే ఎవరు చూస్తారులే, పైగా జనాలు ఎవరి వీడియోలు అయితే చూస్తారో వాటికి అడిక్ట్ అయిపోయి ఉంటారు అన్నమాట. అలా ఈ మధ్య వీడియోలకి అయితే అస్సలు వ్యూస్ రావట్లేదండి. పైగా 2 వీడియోస్కి అయితే అస్సలు రాలేదు ఈ ఇయర్లో. ఈ వీక్లో అయితే మరీ ఘోరంగా, నేను చెప్పినట్టు మరీ వరస్ట్గా తయారైపోయినాయి అన్నమాట. అలాంటప్పుడు అసలు ఇంట్రెస్ట్ కూడా ఉండదన్నమాట. వీడియో షూట్ చేయాలి, వీడియో పెట్టాలి, అసలు ఏం థాట్ కూడా రాదు. అబ్బా ఏం తీస్తావులే, ఏం పెడతావులే అన్నట్టుగా అయిపోతుంది. సో అలా అయితే ఉందన్నమాట. అయినా మళ్ళీ నాకు నేనే బూస్టప్ ఇచ్చుకుంటా, నాలాంటి వాళ్ళు ఇంకెంతమంది ఉంటారోలే, అందరికీ రాదు ఆ అదృష్టము. అంటే ఒక్కొక్కళ్ళకి ఏంటంటే 1 నెలకే వచ్చేస్తుంది, 2 నెలలకి 3 నెలలకి అలా లక్షల వ్యూస్ కానీ అలా ఛానల్ మోనిటైజేషన్ డబ్బులు కూడా వచ్చేస్తాయి. అందరికీ అలా ఉండదు కదా, చూద్దాం, ప్రయత్నిద్దాం అని చెప్పేసి నాకు నేనే బూస్టప్ ఇచ్చుకుంటానండి. కొంతమందికి అయితే అంటే కంటెంట్ బాగుండాలని చెప్తారు. ఎంత కంటెంట్ ఉన్నా లేకపోయినా కొంతమందికి అయితే అదృష్టం కొద్దీ వస్తాయి, కొంతమందికి ఎంత కంటెంట్ బాగున్నా సరే అది రావండి. సో వెయిట్ చేయాలి, ఎదురు చూడాలి, తప్పదు. అలా నాకు నేను మోటివేషన్ ఇచ్చుకొని అలా తీసుకుంటూ వెళ్తున్నాను అన్నమాట వీడియోలు. ఇక్కడైతే ఎగ్ అదే చెప్పినట్టు ఏంటబ్బా మర్చిపోతున్నానండి ఈ మాటల్లో పడి. అదే వంకాయ ఎగ్ పొరుటు అయితే వచ్చేసింది. నొప్పులు లాగేస్తున్నాయి కాళ్ళంతా. నేను పెద్దగా ట్యాబ్లెట్ వేసుకున్నాను అన్నమాట, ఎక్కువ అనిపిస్తే తప్పితే. సరే కాళ్ళు అయితే మోకాళ్ళ కింద భాగం నుంచి లాగేస్తున్నాయి. మా అలక్స్ అయితే ఒక పక్క ట్యాబ్లెట్ వేసుకుంటాలే అని నేను నిలవలేక రాత్రి 10 గంటలకు ట్యాబ్లెట్ వేసుకున్నా.
మామూలుగా అయితే ఆమ్లెట్ అయినా వేసేసుకొని తినేద్దాం అనుకున్నా. ఒకవేళ పచ్చడి చేశాను కదా, నా కొడుకు తింటాడో తినడో, ఇలా అన్న అయితే కలుపుకొని తింటాడేమో అని చెప్పేసి చేశాను. పైగా మా అలక్సు ఎప్పుడు పొరుటు అంటుంటాడు. ఇలా వంకాయ లేకుండా ఉట్టి ఆనియన్స్ వేస్తాం కదా, పొరుటు చేయి అంటాడనమాట. ఆమ్లెట్ చేశానంటే ఆమ్లెట్ ఎందుకు చేసావు, పొరుటు చేయి, ఆమ్లెట్ నాకు సగింపదు అంటుంటాడు. సో ఇలా అయితే వంకాయలు ఇవన్నీ వేసి పొరుటులాగా చేస్తున్నా, కొంచెం కలుపుకొని అయినా తింటారనని. ఇలా నేను ఎక్కువ చపాతీల్లోకి వాటిల్లోకి చేసుకుంటూ ఉంటానండి. అంటే బంగాళాదుంప కర్రీ అదే కుర్మాలాగా చేసుకుంటాం కదా, అలా బోరు కొట్టినప్పుడు ఎక్కువ నేను ఆకుకూర ఎగ్గు ఇలాగ బంగాళాదుంప ఎగ్గు ఇలాగ కలిపేసి ఎక్కువ చేసుకుంటూ ఉంటాను కదా. సో ఈరోజు అయితే అన్నంలోకే చేస్తున్నాను అన్నమాట. బెండకాయ పచ్చడి అలాగే వంకాయ ఎగ్గు పొరుటు అన్నమాట. వాడికి పొరుటు అంటే కూడా తింటాడో తినడో, ఉడకబెట్టిన బాయిల్డ్ ఎగ్ అంటే ఇష్టం వాడికి. దీనిలో పెంకు పడ్డదన్నమాట, అంటే గుడ్డు పెంకు పడింది, అది కనిపించలేదు. అంటే ఎగ్ బాయిల్ చేసి ఫ్రై చేస్తాం కదా, అదంటే ఇష్టం అన్నమాట. ఇదిగోండి పెంకు అన్నాను కదా, అది వచ్చేసిందిలే అమ్మయ్య. ఇదిగోండి కొంచెం కారం, పసుపు, కొద్దిగా ధనియా పౌడర్ కూడా వేసా. అంటే మామూలుగా మిరియాల పొడి వేస్తా, ఎగ్ వేసాను కాబట్టి. మిరియాల పొడి లేదండి, ఇక దంచి నేను చేయలేనులే. అందులో పైగా అసలు జ్వరంగా ఎప్పుడెప్పుడు చేసేసి పడుకున్నామా అన్నట్టుంది. ఇక ఈ కొబ్బరి కూడా తీసాను కదా, ఈ కొబ్బరి కూడా కొంచెం మిక్సీ పట్టేస్తానండి. కొంచెం కొబ్బరి పాలు తీస్తా. ఇదేమో కొంచెం తురుము పెట్టాలి, కానీ నాకు ఓపిక లేదండి బాబోయ్. కొద్దిగా ఒక 2-3 చుక్కలు, ఒక 4-5 చుక్కలు నిమ్మరసం వేస్తానండి. కొంచెం టేస్ట్ చూసా, కానీ ఎగుటి పడుతున్నట్టు అనిపిస్తుంది నాకు. అంటే ఫీవర్ వల్ల, జ్వరం వల్ల సగింపు లేనట్టు అనిపిస్తుంది. సో ఒక 4-5 చుక్కలు వేసామనుకోండి, టేస్ట్ కూడా మంచిగా ఉంటుందన్నమాట. నిమ్మరసం ఇది అయిపోయిందిలే, దించేస్తా. ఇది కూడా చాలు. ఒక 5-6 డ్రాప్లు అనుకోండి. నిజంగా ఫీవర్ చాలా ఉందండి నాకు, లోపల తెలిసిపోతుంది నాకు. అసలు మామూలుగా సగింపుకుంటా ఉండడం, అంటే నోరు చేదుగా తెలుస్తుంది. ఇక ఫీవర్ వచ్చిందని పనులు చేయకుండా పడుకున్నాం అనుకోండి, ఎక్కువైపోద్ది. మనల్ని చూసి అది పారిపోవాలి, కానీ దాన్ని చూసి మనం భయపడకూడదు అన్నమాట. నా కాన్సెప్ట్ అది. నేను ఎప్పుడు చెప్తూ ఉంటా మా అబ్బాయికి కూడా, నా కొడుకు కూడా. అంటే ఎక్కువ జ్వరం వస్తే నాకు జ్వరంగా ఉంది పడుకోవాలి అని అంటాడు కదా. సో అలా అంటే అది ఎక్కువైపోతే ఇంకేం చేయలేము. జస్ట్ మనం పని చేసుకోగలము అన్నంతవరకు చేసుకోవాలండి. అంటే పనులు లేకపోయినా సరే యాక్టివ్గా ఉండాలన్నమాట. అది మనం యాక్టివ్గా ఉన్నాం అనుకోండి, కొంచెం త్వరగా తగ్గుతుంది అన్నమాట. అలాగే అమ్మో నాకు ఫీవర్, నాకు అది ఇది అనుకోని కొంచెం అలా ఉన్నాం అనుకోండి, ఇంకా ఏదోలా ఉంటుంది. నాకు మామూలుగా రాదు, వస్తే జలుబు, జ్వరము, జలుబు అయితే బీభత్సమైన వచ్చేసి లోపల ఏదోలా ఉంటుంది. అలాంటప్పుడే వీడియో షూట్ చేస్తుంటాను నేను ఎక్కువ, ఏంటో కానీ. వంట పని అయితే అయిపోయిందండి. ఇదిగోండి బెండకాయ పచ్చడి చూసారా. ఈ ఆనియన్స్ ఇలా పచ్చిగా ఉన్నాయనుకోండి, మంచిగా పచ్చివి వేసాను, ఫ్రై చేయాల, ఇలా క్రిస్పీగా నములుకోవడానికి మంచిగా ఉంటుందని. అలాగే వంకాయ ఎగ్గు పొరుటు, అలాగే ఇదేమో కొంచెం లెఫ్ట్ ఓవర్ది, రాత్రిది. నిన్న ఏమో అరటికాయ మసాలా కర్రీ చేసా. అలాగే రాత్రి చపాతీ ఒకటి ఉందన్నమాట, అది మళ్ళీ నేను తినేస్తా. అలాగే అన్నం ఇదిగో కొంచెం నా కొడుకు వేసాను కదా, ఇది అన్నమాట. ఇది ఈరోజు తినేటప్పుడు దీన్ని వేడి చేసుకుంటాలే. ఇప్పుడు అయిపోయింది, ఈ కర్రీ చేసేసాను అనమాట. అన్నీ అయిపోయినాయి, వంట పని అయితే అయిపోయింది. ఇంకా కొబ్బరి తురుము పెట్టేసేయాలండి. మళ్ళీ తర్వాత చేయలేనేమో, ఒకే పని ఫ్లోలో పెట్టేస్తా కొబ్బరి తురిమేసి. ఇదిగోండి ఇదైతే ఉంచేసా. దీన్ని మాత్రం మిక్సీ పట్టేస్తా, కొబ్బరి పాలు తీస్తాను. కొబ్బరి పాలు అయితే తీసేసానండి, కొంచెం చిక్కగానే. ఇది ఫ్రిడ్జ్లో పెట్టేస్తా ఇప్పుడు. ఇదిగోండి ఇది చూడండి, మళ్ళీ కొంచెం మిక్సీ పెడితే
వస్తాయి దీంట్లో పాలు కూడా, ఇంకా నా వల్ల కాదులేండి. ఇక ఇదిగోండి పనులన్నీ అయిపోయిన తర్వాత అన్నం పెట్టుకున్నా. అంటే నేను ముందు తిననండి, టిఫిన్ కూడా చేయను. ఏదైనా తింటే పని చేయలేను. అన్ని పనులు అయిపోయిన తర్వాత అన్నం తినేసి కాసేపు రిలాక్స్ అవుతా అన్నమాట. తినేస్తే పనులు చేయలేను అన్నమాట. అదేంటో అట్లా అలవాటు అయిపోయింది. ఇక ఇక్కడ చపాతీ ఒకటి ఉందన్నాను కదా, అలాగ అరటికాయ కూర కూడా వేడి చేసి, ఇక పచ్చడి కదా కొంచెం అన్నం కూడా పెట్టుకున్నా. ఇక ఇదైతే తినేస్తున్నా. అన్నట్టు ఆ రోజు సాయంకాలం వరకు పనేనండి. కొంచెంసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ పని స్టార్ట్ చేశా. ఇక మిగతా వీడియోని ఇంకొక వీడియోలో పెడతానన్నమాట, లాంగ్ అయిపోతుంది. ఇదండి వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం.